హాయ్ అండి, నేను మీ మధుశ్రీని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మకండి హల్వా అండి, గోధుమ పిండితోటి చాలా బాగుందండి హల్వా అయితే. ఒకసారి చేసి చూడండి. ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏంటి, పెద్దలు ఏంటి, ఎవ్వరైనా తినొచ్చండి ఈజీగా. అంత బాగుందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ట్రై చేయండి. నెయ్యి వేడి చేస్తున్నానండి. ఇది వేరొక బౌల్లోకి వేసుకొని అదే నెయ్యిలో కొంచెం తీసుకొని జీడిపప్పు, వెండి ద్రాక్ష వేయించానండి. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మరొక కడాయి తీసుకోండి, నెయ్యి వేసుకొని గోధుమ పిండి వేయించుకోవాలి. నెయ్యిలో సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. నేను కొద్ది నెయ్యి ఎక్కువ తీసుకున్నాను. ఈ హల్వాలోకి అయితే నెయ్యి ఎక్కువే పడుతుంది. మీరు నెయ్యి స్కిప్ చేయాలనుకుంటే ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదండి, అది వాడుకోవచ్చు. నేనైతే నెయ్యి తీసుకున్నాను. ఇది వేగిన తర్వాత ఇందులోకి తగినన్ని పాలు తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు వేసి కలుపుకోవాలండి. స్టవ్ మీద ఉండగా అయితే పాలు వేసి కలుపుకండి. ఇలా క్రీమీ టెక్స్చర్ కింద కలుపుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి. పాలు కొంచెం ఎక్కువ తీసుకుని ఇలా కలుపుకున్నాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని ఇందులోకి మనకు తినే స్వీట్ని బట్టి చక్కెర కూడా తీసుకుని చక్కెర వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి. హల్వా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక చిటికెడు సాల్ట్, ఇలాచి పౌడర్ వేసుకున్నాం. స్వీట్లో సాల్ట్ కొద్దిగా వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇది పక్కన పెట్టుకుని మనకి కలర్ కోసం అండి క్యారమిల్ కింద చేసుకోవాలి. మరొక బౌల్ తీసుకుని కొద్దిగా చక్కెర వేసుకొని ఈ చక్కెర మెల్ట్ అయ్యే వరకు ఇందులో వాటర్ కానీ ఏమి వేయకూడదండి. మన క్యారమిల్ కింద చేసుకోవాలి కలుపుకుంటేనే. మళ్ళీ ఇది మాడిందంటే చేదు వస్తుందండి. అలా చేయకుండా క్యారమిల్ కరిగిన వెంటనే మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ హల్వాలో వేసేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ వాడలేదు కాబట్టి ఇలా క్యారమిల్ కింద చేస్తానండి. కలర్ చూడండి ఎంత బాగుందో కదండి. మనకి మంచి కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వాడక్కర్లేదండి. ఇలా క్యారమిల్ కింద కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది కదండి ఇలా చేసుకోవడం వల్ల. ఫుడ్ కలర్ మరీ అంత మంచిది కాదు. ఆర్గానిక్ అయితే పర్లేదండి, ఒక డ్రాప్ వేసుకోవచ్చు. మరీ అక్కర్లేదనుకుంటే ఇలా ట్రై చేయండి. నేను వేయించిన జీడిపప్పు ఉన్నాయి కదండి, కేక్ మోల్డ్లో వేసి పైన ఇలా స్ప్రెడ్ చేశాను. కేక్ కింద అయితే పీస్ కట్ చేశాను. కేక్ అయితే చాలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.